ముఖ్యంగా నేను మీడియా మిత్రులకి ధన్యవాదం తెలియజేస్తున్నాను. వాళ్ళు ప్రతిసారి ఎప్పుడైనా ప్రోగ్రాం చేస్తే ఈ అవగాహన కార్యక్రమం ఎట్లా పబ్లిక్ వరకు వెళ్ళాలి వాళ్ళు చాలా సహకరించి చేశారు అండ్ అవేర్నెస్ కూడా కల్పించారు. నేను మీడియా మిత్రులకి ధన్యవాదం తెలియజేస్తున్నాను. సో ఒక నెల ముందు యోగాంధ్ర కార్యక్రమం మనం ప్రారంభం చేశాము. ఈరోజు ఒక నెల కార్యక్రమం కంప్లీట్ అయింది. కానీ ఖచ్చితంగా యోగా మీరు చేస్తూనే ఉండాలి. 21 మే నుంచి 21 జూన్ వరకే ఈ ప్రోగ్రాం ఉండకూడదు. అది నేను అందరికీ ఒక కోరిక నా నుంచి. ఇప్పటి వరకు చూస్తే జిల్లాలో 7 ప్రోగ్రామ్స్ చేశాము. 4 టూరిస్ట్ ప్లేసెస్ లో చేయడం జరిగినాయి. పులిగుండులు 1, బోయాకొండ టెంపుల్లో చేయడం జరిగింది, కాణిపాకం టెంపుల్లో చేయడం జరిగింది, కుప్పం కాన్స్టిట్యున్సీలో కన్ముంది ఫోర్ట్ పక్కన కూడా ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మరియు జిల్లా వ్యాప్తంగా కూడా ఒక 3 కార్యక్రమం చేశాము. సుమారుగా 20,000 మంది ఈ 7 కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా చూస్తే కూడా సుమారుగా 5,000 మంది ట్రైనర్స్, ప్రతి ఒక్క మండలాలకి చెప్తే 200 ట్రైనర్స్కి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాళ్ళు ట్రైన్ అయ్యి మళ్ళీ మండల స్థాయి ట్రైన్ చేసేసి జనాలు కూడా బాగా ట్రైనింగ్ ఇచ్చారు. ఇప్పటి వరకు జిల్లాలో చూస్తే 5 లక్షల పైన సర్టిఫికేట్స్ కూడా జనరేట్ చేశాము. సో ఖచ్చితంగా యోగా ద్వారా ఇంకా అవేర్నెస్ వస్తుంది. యోగా ద్వారా అందరికీ ఆరోగ్యం బాగుంటుంది. మన మానసిక మరియు శారీరక సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవుతుంది నేను భావిస్తున్నాను. యోగా అందరూ చేస్తూనే ఉండాలి. ఈరోజు వైజాగ్లో ముఖ్యమంత్రి వర్యులు మరియు ప్రైమ్ మినిస్టర్ అందరూ అక్కడ యోగా చేస్తున్నారు. ఒక మంచి మెసేజ్ ఇస్తున్నారు. ఆ మెసేజ్ మనం అందరూ తీసుకుని లైఫ్లో ఇంప్లిమెంట్ చేస్తే లైఫ్ బాగుంటుంది.